H1B వీసా రుసుమును ఏడాదికి $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ సంస్థలపై ప్రభావం చూపుతుందని యుఎస్ అటార్నీ రాహుల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫీజులు పెంచేందుకు ట్రంప్నకు హక్కు లేదన్నారు. ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో 50% కన్నా ఎక్కువ H1Bలు కానీ L1 ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మనం $4,000 బిల్ ఇస్తున్నారు అన్నట్టు అంతకుముందు నుంచి. అవన్నీ కూడా పార్లమెంట్ లో పాస్ అయినాయి అన్నట్టు. ఇతనికి ఫీజు ఇంక్రీజ్ చేయడానికి రైట్ లేదు. దానికి కూడా ఏమైనా ఖర్చులకు, ఏమైనా H1B ప్రాసెసింగ్ ఖర్చులకు ఏదైనా ఫీజు ఉంటుందో అది మాత్రమే అతను ఇంక్రీజ్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా $1,00,000 అన్నది అతనికి అథారిటీ లేదు. అయితే ఇతనికి అథారిటీ ఎట్లా పట్టుకొస్తున్నాడంటే, ఇది నేను ఫీజు ఇంక్రీజ్ చేస్తలేను, ఎవరైతే బార్డర్ నుంచి, మా యుఎస్ బార్డర్ నుంచి బయట నుంచి లోపలికి వస్తుండ్రో వాళ్ళ మీదనే నేను చేస్తున్నాను, H1B ఫీజు కాదంటుండే ఇతను. అంటే ఇది మేమేమని కోర్టుకి ఏమని పోతామంటే, ఇతను ఈ H1B మొత్తాన్నే తీసేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ఇంటెన్షన్ నేషనల్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఏం కాదు. బయట దేశస్తులు వీళ్ళేం అక్కడేమో యుద్ధాలు బాంబులు పట్టుకొని వస్తలేరు. వీళ్ళు పట్టుకొచ్చేది ల్యాప్టాప్లు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పట్టుకొస్తారు కాబట్టి, వీళ్ళు యుద్ధం చేస్తలేరు కాబట్టి, ఇతను నేషనల్ సెక్యూరిటీ అనే డిస్గైజ్ తోటి ఏదైతే పార్లమెంట్ H1B పాస్ చేసిండో దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తుండని మేము ఫైట్ చేస్తాం కోర్టులో. ఇప్పుడు చాలా మటుకు టెక్ కంపెనీలు ఎవరు కూడా ఈ $1,00,000 పే చేయడం అనేది వెరీ అన్లైక్లీ అండి. ఎందుకంటే $1,00,000 తక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే సాలరీస్ ఇచ్చేదే ఆల్రెడీ ఏంటంటే, నార్మల్ గా అమెరికన్ సిటిజన్ అన్న వాళ్లకు మినిమం వేజెస్ గ్యారంటీ ఇవ్వాలి. మినిమం వేజ్ అంటే గంటకు $10 ఉంటుంది. ఈ H1B వాళ్లకు ఆల్రెడీ దాదాపుగా $50 దాకా పే చేస్తుంది గంట. ఆ $50 కాక మళ్ళీ ఇప్పుడు $1,00,000 పే చేయాలంటే చాలా కష్టం. ఇంకోటి, వీని మీద $1,00,000 పెట్టిన తర్వాత వాడు నా కంపెనీకి పని చేసిన గ్యారంటీ ఏందండి? అక్కడ పోయిన తర్వాత వాడు చేంజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే కంపెనీ చేంజ్ చేయడానికి మనకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. నేను $1,00,000 పెట్టి ఒక ఎంప్లాయీని పట్టుకొస్తే వాడు తెల్లారి వేరే కంపెనీ పోయింది అనుకోండి, నా $1,00,000 పోయినట్టే కదా. సో అట్లా కూడా ఈ టెక్ కంపెనీస్ $1,00,000 పెడతాయని నేను అనుకోవట్లేదండి. పెద్ద గూగుల్, యాపిల్ ఎటువంటి కంపెనీస్ కూడా ఈ $1,00,000 పెడతాయని నేను అనుకోవట్లేదు. రిస్ట్రిక్షన్ అన్నది కొత్తగా ఇండియా నుంచి డైరెక్ట్ గా H1B వచ్చే వాళ్ళ మీదనే పెట్టిండు, కానీ మాస్టర్స్ కు, బ్యాచిలర్స్ కు పోయి అక్కడనే కన్వర్ట్ చేసే వాళ్ళకి ఈ $1,00,000 వర్తించలేదు. వాళ్ళు మళ్ళా ఇండియాకి వచ్చి స్టాంపింగ్ వస్తే తప్పితే అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రొక్లమేషన్ వర్తిస్తలేదు. క్లియర్ చెప్పిండు, ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకే, యుఎస్ లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్లకు ఈ $1,00,000 అనేది వర్తించదు. ట్రంప్, ఈ రిపబ్లికన్ పార్టీ అనేది యాంటీ ఇమిగ్రేషన్ స్టాన్స్ మీద వచ్చిండు. ఇప్పుడు దీంతో మనకి ఇండియాకి బెనిఫిట్, నష్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాలెంటెడ్ పర్సన్ మన ఇండియా నుంచి అక్కడ తీసుకుపోవాలంటే వాని మీద $1,00,000 స్పెండ్ చేయాలండి. వీళ్ళు $1,00,000 స్పెండ్ చేసేదానికన్నా వాడిని ఇండియాలో హైర్ చేసి ఇండియాలో యూజ్ చేసుకుంటే బెటర్ కదా. పెద్ద కంపెనీస్ కూడా ఆ $1,00,000 ఎక్స్ట్రా పెట్టి వాడిని యూఎస్ తీసుకుపోయిన దానికన్నా వాడిని ఇక్కడనే పెట్టి అవుట్ సోర్స్ చేసి ఆ జాబ్ ఇక్కడ చేయొచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అనుకుంటున్నా. దీంతో హైదరాబాద్ గానీ, బెంగళూరు లాంటి సిటీస్ బెనిఫిట్ అయితేమేమో అని నేను అనుకుంటున్నాను. నార్మల్ గా మీరు ఏదైనా పెనాల్టీ ఏదైనా వేస్తే, ఒక 2,000, 1,000 వచ్చేటప్పుడు వేస్తానో, 500 వేస్తానో, అది ఒక తీరుంటది. కానీ మీరు $1,00,000 అన్నది దీన్ని చంపడానికి చేసింది తప్పితే ఏం లేదు. ఒకటేంటంటే H1B అన్నది పార్లమెంట్ పాస్ చేసింది. ఇది పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని నీకు చంపే అథారిటీ లేదు. అది మా బేసిస్ ఉంటది. ఇప్పుడు బార్డర్ మీద ట్రంప్ కు అథారిటీ ఉన్నది, దాన్ని మేము గుర్తిస్తాం. కానీ ఇది బార్డర్ మీద చేసే చర్య కాదు. లీగల్ గా ఎవరైతే పార్లమెంట్ ఇష్యూ చేసిన లా ప్రకారం వీళ్ళు H1B అప్లై చేసి H1B ఫీజు కట్టుకొని లీగల్ గా అన్ని చేసి వీసా వచ్చి వస్తున్న వాళ్ళ మీద, ఏదో ఇప్పుడు విజిటర్స్ వీసా మీద $200, $300 ఏదో కొత్తగా ఇంపోజ్ చేసిండు కదా, అటువంటి ఏమన్నా ఇంపోజ్ చేస్తే సరే నీకు ఖర్చు అవుతుందో, వాళ్ళని ఏదో వెయిటింగ్ చేసడానికో, వాళ్ళ ప్రాసెస్ చేసడానికో కావాలనుకుంటే $200, $300 చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ $1,00,000 అన్నది ఏదైతే పార్లమెంట్ బిల్ పాస్ చేసిందో దాన్ని చంపటానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము కోర్టుకుపోతామండి. దీని మీద యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని ప్లాట్ఫామ్ మీద గెలిచిండు. అతను యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ తీసుకొస్తాడని మనకు మొదటి నుంచి తెలుసు, కానీ ఇంత విపరీతమైన పాలసీస్ తీసుకొస్తాడు మాత్రం అనుకోలేదు.
ఇప్పుడు వీటిని మనం కోర్టులపై ఫైట్ చేయాలి. పార్లమెంట్ లో ఏది కూడా తీసుకుపోతున్నాడు, ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నుంచే వస్తుంది. పార్లమెంట్ లో అతనికి కావాల్సిన మెజార్టీ లేదు, అక్కడ పోయి పాస్ చేస్తున్నాడు ఇవన్నీ బిల్స్ అన్ని. కాకపోతే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి చేస్తుండు కాబట్టి వీటిని కోర్టులో ఛాలెంజ్ చేయడమే మంచిది.